3 కోట్ల భూమి విలువ 3 లక్షలు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వము రిజిస్ట్రేషన్ వాల్యూ ఇదే కాదు, భూస్వీకరణ చేసినా చేయకున్నా ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ వరకు పెంచాలి. ఎన్నో రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. అయితే ఏంది అప్పుడు భూస్వీకరణ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తే ప్రభుత్వానికి లాభం, ఎందుకంటే రెవెన్యూ ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్లు వస్తాయి. ఎప్పుడైనా అమ్మి కొన్నప్పుడు 6% ఉంటుంది కదా, 6% 3 లక్షల మీద వస్తుంది. అప్పుడు 6% 3 కోట్ల మీద ప్రభుత్వ ఆమ్దాని పెరుగుతుంది. అదే కాక ఎప్పుడైనా భూస్వీకరణ చేస్తే చట్టం ప్రకారంగా 2 ఇంతలు ఇవ్వాలి కదా, ఉన్న దాని మీద 2 ఇంతలు ఇస్తుంది. నిజంగానే ఈడ 50 కోట్లు ఉంటుంది, ఈడ 100 కోట్లు ఉంటే వీళ్ళందరూ ఏడ్చుండేనా? ఏడ్చలేకుండా ఎందుకు ఏడ్చుండ్రు? ఉన్నది ఎంతో చాలా తక్కువ ఉన్నది, దాని మీద 2 ఇంతలు ఇస్తారంట. అయితే ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళోసారి లెటర్ రాస్తాను. అండ్ నేను అనుకుంటున్నా, నాకు ఒక ఆశ ఉంది ఏంటంటే వీళ్ళకు న్యాయం అయ్యేటట్టు చేస్తాను. అది ఆగితే ఇంకా ఎక్కువ ప్రైవేట్ భూములు తీసుకుంటారు. ఒకవేళ అది ఆగితే సెంట్రల్ గవర్నమెంట్ అది ఆపుతుంది. నేను చెప్తాను, ఇవ్వద్దని చెప్తాను నేను, కానీ మన చేతిలో లేదు. ఒకవేళ నేను అది ఆపుతాను అనుకోండి,